ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి August 4th అండ్ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ ఎన్ని రోజులే పల్లవి 25 days. ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ 25 days ఉంది నా బర్త్డేకి. అండ్ ఇప్పుడు మేము బుక్ మై షోలో టికెట్స్ చూస్తున్నాం మురారి మూవీకి. అండ్ ఎక్కడెక్కడ ఏ థియేటర్స్లో ఉన్నాయి నా దరిదాపుల్లో అని చూస్తున్నాం. పల్లవి చేసినావా? ఫైనల్లీ టికెట్స్ బుక్ చేసేసుకుందా అండ్ డన్. ఈరోజు ఎంత డేట్ 4th అంటే బిఫోర్ 5 days బుక్ చేసేసుకున్నాం. బికాజ్ 9th మార్నింగ్ నేను ఫ్రీ ఉన్నా. మార్నింగ్ సినిమాకి వెళ్ళి ఈవినింగ్ వర్క్ వెళ్ళాలి అంటే. పల్లవి ఆపు. ఎందుకు పెడతావు? అది వినకపోతే నీకు తెల్లారుగా. అండ్ ఇప్పుడు నాకు వర్క్ ఉంది, సో ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ వెళ్ళాలి. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి లొకేషన్కి రీచ్ అయిపోయాను. అక్కడి నుంచి అక్క నన్ను ఒక పాయింట్ దగ్గర పిక్ చేసుకుంటా అని చెప్పింది. సో నేను దీపిక అక్క ఇద్దరం కలిసి వీ స్టార్టెడ్ ఆ జర్నీ. అండ్ ఫ్రమ్ పంజాగుట్ట టు నాగోల్. అండ్ ఇది నా హెయిర్ స్టైలింగ్ అరేంజ్మెంట్ మొత్తం. అండ్ అట్ సైడ్ అంతా అక్కవి మేకప్ అరేంజ్మెంట్స్. సో సైమల్టేనియస్గా వీళ్ళు ఆ వర్క్స్. ఇది వచ్చేసి ఈరోజు నేను చేసే హెయిర్. అండ్ మేకప్ మీరు చూడొచ్చు ఎంత నీట్ ఫినిష్ వచ్చిందో. అండ్ ఆఫ్టర్ మేకప్ మా కష్టాలు చూడొచ్చు ఫొటోస్ తీసుకోవడానికి. బికాస్ కరెక్ట్గా లైటింగ్ లేదు, లైటింగ్ అరేంజ్మెంట్స్ లేదు, చాలా కష్టమైంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్. ఇది నేను చేసిన హెయిర్ ఈరోజు బర్త్డే ఫంక్షన్కి, పార్టీ ఫంక్షన్స్కి. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి నాకే ఫోన్ వస్తూనే ఉంది. ఎవరు పల్లవా? ఏం తింటావు? హలో, ఇప్పుడే మేకప్ ఫినిష్ చేసుకుని నేను హెయిర్ అక్క మేకప్ 2 కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాము. ఎస్, ఇక్కడ మేకవర్కి వెళ్ళి ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటాం. అది అయిపోయి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి ఎప్పుడు పోవాలనిపిస్తుంది. ఆఫ్టర్ 2 long hours వర్క్ ఇస్ డన్. అండ్ మేకవర్ ఫినిష్ అయిపోయాక వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు అవర్ హోమ్స్. అండ్ ఆ ఇంటికి వెళ్ళే మధ్య దారిలో మేము ఒక దగ్గర ఆగి ఫుడ్ తిన్నాం. నిజంగా బాగుందా? ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ స్టోర్డ్ ఫ్రూట్స్ కాదు, ఫ్రెష్గా ఉన్నాయి, మంచి జ్యూసీగా, ఫుల్ బాదాం ఉంది. అండ్ అలాంగ్ విత్ ఐస్ క్రీమ్ వీ హ్యాడ్ పిజ్జా ఆల్సో. అండ్ పిజ్జా కూడా టేస్ట్ చేద్దామని చూసాం. మనం మేకప్ కాకుండా ఫుడ్ బ్లాగింగ్ కూడా చేయవచ్చు నిజంగా. ఇప్పుడు పిజ్జా తిందాం, తిని చెప్పు ఎలా ఉందో. నిజంగా బాగుందా అక్క? తిందాం ఆగు, నేను అనిపిస్తుంది కదా అని. డామినోస్ కూడా వేస్ట్. ఇంత మంచి పన్నీర్ ఇచ్చినాడు, ఫుల్ క్వాంటిటీ పన్నీర్, ఫ్రెష్ చీజ్ ఫ్రెష్ ఉంది, స్పైసీ ఉంది. స్పైసీ పన్నీర్ ఇప్పుడు వస్తుంది. అంత స్పైసీ ఉంది అని బాగుంది, నిజంగా బాగుంది. అంటే మన సౌత్ ఇండియన్ టేస్ట్ తగ్గట్టు ఉంది. అండ్ ఈ పిజ్జా లొకేషన్ వచ్చేసి కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ నేను మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, అలా ఏం చేస్తున్నారు చూద్దాం. స్టార్ట్ చేసిండ్రా నేను లేకుండా స్టార్ట్ చేసినారా? అయ్యో, నేను ఉండాల్సింది. నేనే. హాయ్ చంద్రిక, హాయ్ సంగు, హాయ్ పల్స్. ఇది డైలాగ్ అంటే సేమ్ ఖాళీలు ఉంటుంది.
వస్తే టైట్ హగ్గులు ఇచ్చుకోకండి, ఇంకేం చేసుకోకండి. అప్పటి నుంచి నా అన్నీ పడేస్తున్నారు మీరు. ఏం కాదులే, స్వీట్ మెమరీస్ అంటుంది తెలుసా, స్వీట్ మెమరీస్. ఏముంది అక్కడ, నాకు ఫోటో తీసేసాక అంతే. కేపీహెచ్పిలో పార్సల్ తీసుకున్నారు. నేను మేకప్ వేసుకుని వెళ్ళి మేకప్ చేసి వచ్చిన. బాగున్నవే, తెల్లగా వస్తున్నవే. మేము ముగ్గురం కర్రీ ముఖాలు ఉన్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాం కాబట్టి నేను నా ఫోన్ ఆఫ్ చేసి మేము అందరం కలిసి టైం స్పెండ్ చేసాం. వర్క్ వెళ్ళాను, అటు నుంచి అటు డైరెక్ట్ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. అండ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ ఇప్పుడు పడుకుందాం, చాలా నిద్ర వస్తుంది. అండ్ రేపు వర్క్ ఉందో లేదో నాకు తెలీదు. రేపు ఏంటి అప్డేట్స్ అన్నీ రేపే ఇస్తాను. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ని చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంతే, ఈ రోజుకి ఇంతే గైస్. బాయ్ బాయ్. అస్సలు ఒక్కలేదు, మంచిగా నిద్రపోదామని అనుకుంటున్నా. బాయ్ బాయ్.